చెప్పదంటారు ఇందులో. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు గౌరీ అండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 4 సంవత్సరాలు అయిందని వచ్చి. ఎలా ఉంది ఇక్కడ? ఏంటి సమస్యలు ఏంటి? సమస్యలు ఏమీ లేవండి. ఇక్కడ ఖాళీ స్థలాలు పక్కన ఉన్నాయి. ఆ పక్క నుండి ఖాళీ స్థలాల్లో వర్షాలు వస్తే నీళ్లు పాములు వస్తాయి, ఉండలేము. ఈ రోడ్లు ఎప్పుడు వేస్తానన్నారు. మేము మే నెలలో వేసేస్తానన్నారు రోడ్లు. మొన్న వచ్చి మే నెలలో కాదండి ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా టైం ఇచ్చానని చెప్పానండి నేను. ఇప్పుడు రోడ్లు పడలేదు, కాలువలు లేవు, రోడ్లు లేవు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వచ్చిందమ్మా మే నెలలో కల్లా రోడ్లు వేసేస్తాను ఎవరు చెప్పారు మీతో? మాక గొర్రెల సీను గారు వచ్చారండి. ఆయన పేరు నాకు తెలీదు. గొర్రెల సీను గారు వచ్చి 3 నెలలకు రోడ్లు వేస్తాను అన్నారండి. మీరు 3 నెలలకు రోడ్లు కాదండి, మేము 5 నెలలు టైం ఇచ్చాం. 5 నెలలకు రోడ్లు వేసి చూపించండి, మీరు రోడ్లకు రండి అన్న. అలాగైతే మీకు రోడ్డు వేసి ఓటుకు వస్తాం, లేదా మేము రామన్నారు. అదండి. మరి 3 నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, మరి వాళ్ళు వస్తారు, గట్టిగా అడుగుతారా మీరు? మేము అడుగుతామండి, ఎందుకు అడగము? మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వలేదండి. నేను 500 సెలానా కట్టాను. ఇంటికి 500 సెలానా కట్టినా నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. నన్ను 3 లక్షలు కట్టమన్నారు. నేను కట్టలేను, నాకు కళ్ళు లేవు, నా మూడు కాళ్ళు చేతులు లేవు. మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? వికలింగులమే. నాకు ఈరోజు ఇల్లు ఇవ్వలేదు. నా మనవడు కొనుక్కున్నాడు, ఆ ఇల్లు తల్లిదండ్రులు లేరు. నా మనవడు కొనుక్కుంటే ఆ ఇల్లు మీద నా కరెంట్ బిల్లు వస్తుందని నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైనేజీలు నడవట్లేదు, పక్కన ఖాళీ స్థలాలు ఏమో నీళ్ళు ఇలా నిండిపోయి ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, వాళ్ళు వర్కర్లు కానీ వచ్చి దీన్ని ఎప్పుడన్నా ఈ నీళ్ళని బయటకు పోయే విధంగా ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడేంటండి ఓసారి వచ్చి చేశారండి. ఆ రోడ్డు చివరి చేశారు కానీ నీళ్ళు చుక్క అంటే వెళ్తలేదండి. అంటే మామూలు తవ్వారండి, కానీ తూములు వేస్తున్నారు, తూములు వేయలేదు, చుక్క నీళ్ళు వెళ్ళే మార్గం లేదండి. మరి ఇది ఇంత పల్లంగా ఉందాం కదా, వర్షం వస్తే ఏంటమ్మా పరిస్థితి? చెరువే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా మీ వార్డు సమస్య? మేము అనేకమైన చోట్ల మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామండి. తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. తర్వాత సచివాలయంకి వెళ్ళారు మా వాళ్ళు. నేనంటే వెళ్ళదండి, మా వాళ్ళు వెళ్ళారు. ఇదిగా వస్తాను అన్నారు, డ్రైనేజ్ బాగు చేస్తామన్నారు. మాకేమీ లేదండి. కనీసం దోమలు వస్తాను, దోమల మందైనా ఏదో వస్తారు, ఊరికే కళ్ళ నీళ్ళు తుడుతారు, వెళ్ళిపోతారు అంతే. అంటే ఈ మున్సిపాలిటీ డ్రైన్లు తీసే వర్కర్లు రెగ్యులర్ గా వస్తున్నారమ్మా మీ దగ్గర? రారండి, ఈ సందులోకి రారండి, అసలు ఈ సందు అంటే రారండి. నీ పేరు బ్రదర్? శ్రీరామాంజలి. ఓకే, ఏం చేస్తా ఉంటావు? నేను హాస్టల్లో చేస్తూ ఉంటా. ఏంటి పరిస్థితి, ఏంటి వార్డు పరిస్థితి? నైట్ అయితే బేవచ్చంగా దోమలు, అసలు పిల్లలతో కానీ ఎవరు కానీ బయట కూర్చోలేని పరిస్థితి. రోజు మాకు అక్కడ చెత్త వాటర్ అంతా నిలబడిపోయి వర్షం వచ్చిందంటే మునిగిపోయి మాకు నీళ్ళు మార్గం లేదు అసలు. ఆ నీళ్ళు 2 రోజులు అలాగే ఉంటాయి. 1 రోజు 2 రోజులు అక్కడ చేస్తారు. నీళ్ళు ఉన్నంతసేపు కొద్దిగా వెళ్తాయి, తర్వాత ఆగిపోతాయి. ఆ వాడక నీళ్ళన్నీ మొత్తం నిలబడి ఇక్కడ ఉండిపోతాయి. దోమలు ఎవరైనా ఏం చెత్త గిత్త చేయమంటే తీరు. 2-3 సార్లు అక్కడ చెత్త తీయమని చెప్తే వస్తున్నారన్నారు తప్ప ఎవరు రాలా. మరి దీని మీద మున్సిపాలిటీ అధికారులకు కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్లారా? మేము ఆల్రెడీ 2 సార్లు మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాం. మిషన్ పంపిస్తున్నారు, మిషన్ రాలా. ఫోటోలు తీసి ఆయన చూపించాం. ఒకసారి ఏమి వెళ్తే రేపు పంపిస్తాం, ఇలా ఎల్లుండి పంపిస్తాం అన్నారు తప్ప మాకు ఒక్కరు రాలా. ఒకరోజు ఒక ఆయన వచ్చారు, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పని చేస్తే చెత్త పని చేస్తే చూడు, ఆయన వచ్చారు. ఆయన వస్తే చూపించాం. అక్కడ చూపిస్తే అదిగో చేస్తారమ్మా 2 రోజులు, రేపు వచ్చి మేము మా వాళ్ళు బాగు చేస్తారన్న తప్ప ఎవరు పట్టించడం లేరు. ఇప్పుడు వాటర్ వచ్చిందనుకో ఆ చెత్త అంతా కొట్టుకొచ్చి అక్కడ నిలబడిపోద్ది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా మరి ఎప్పుడన్నా? ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మొన్న మా వాళ్ళు వెళ్ళారు, వచ్చారు, చూశారు. అక్కడ ఆల్రెడీ ఆయన పేరు మనకు తెలియదు, గొర్రెల సీన్ గారు వచ్చారు, చూశారు. గొర్రెల సీన్ గారు వచ్చారండి, చూశారు. అక్కడ తీసుకెళ్ళి చూపించా. ఇదేంటి పరిస్థితి. నైట్ అయితే పిల్లలతో చంటి పిల్లలతో ఉన్నామండి. ఆయన ఏమన్నంటే 3 నెలల్లో డ్రైనేజీలు వేస్తాం, రోడ్లు వేస్తాం, అవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పారు తప్ప. అంటే ఇప్పుడు ఈ కాలనీ ఏర్పడి 14-15 ఏళ్ళు అయింది కదా, 14-15 ఏళ్లలో వాళ్ళకి ఇప్పుడే గుర్తొచ్చిందా మీ వార్డు? అదేమో తెలుస్తారు మన, ఎందుకంటే మనం చెప్పాల్సింది చెప్తున్నాం. ఓటు గురించి మనకి అంత అర్హత లేదు కానీ మామూలు చెప్తున్నాను ఏంటంటే మనం తెలుసు కాబట్టి. క్రితం ఎప్పుడన్నా ఈ వార్డుకి వచ్చి ఇలాంటి సమస్యలు ఉన్నాయి బాగు చేస్తామని మీకు ఎప్పుడు చెప్పలేదా? చెప్పలేదండి, అసలు చెప్పలేదు. మేమేంటంటే ఒక రోజు ఆ రోడ్డు మీద వస్తే మేమే సొంతూరు తీసుకొచ్చి చూపించామండి. ఇది పరిస్థితి అండి. అలా రోడ్డు చివరి దాకా వెళ్ళారండి, చూసి మేము బాగా చెప్తాము, చేపిస్తామన్నారు తప్ప ఎవరో వచ్చి చేసలేదు లేరండి. మరి వచ్చే 3 నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి, మీ సమస్యల గురించి వచ్చితే అడిగే పరిస్థితి ఉందా గట్టిగా? ఉందండి. ఒకటి చెప్తున్నానండి, ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎన్నుకోమని చెప్తున్నానండి.
మాకు ముందుగా చేస్తామని పేరు చెప్తారు కదా, వాళ్ళకి నమ్మకంగా చెప్పానండి అప్పుడు ఓటేస్తారండి. ఇప్పుడు చెప్పదే ఇప్పుడు మేము అందరూ వస్తారు ఓటుకు వచ్చిన అందరూ అలాగే చెప్తారు, మేము చేస్తామని ముందు చెప్తారు. కానీ ఒకటి మనలో ఎవరైతే మంచిగా ముందుగా నమ్మకంగా ఒక ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాను అందరినీ, ఇక్కడ ఉన్న అందరినీ ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళతో మన మాట్లాడి ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వాళ్ళతో మాట్లాడి బాగా మాకు చేస్తాను ఓటు వేయండి అని చెప్తున్నానండి. ఓకే.